చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, మన హెల్దీ ఫుడ్లో ఇవాళ ఇప్ప పువ్వు గురించి తెలుసుకుందాము. ఈ ఇప్ప పువ్వు ఎక్కువ గిరిజన ఏరియాలలో బాగా దొరుకుతుందంటండి. గిరిజన వాళ్ళకి ఇది ఒక ఆదాయం అని కూడా చెప్పవచ్చు. ఇది చెట్టుకు పండి కింద పడుతుందండి. అందువల్ల దీనికి కొంచెం ఉసిక ఉంటుంది. పైన కొద్దిగా అక్కడక్కడ తెల్లగా ఆగపడుతుంది కండి. ఇదిగోండి, ఈ తెల్లగా ఆగపడేది తీసేసి లోపల కొద్దిగా నూగుగా ఉంటుందండి. ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నా చూడండి. ఆ నూగును కూడా శుభ్రంగా తొలగించి ఇదిగోండి ఇట్లా శుభ్రం పరుచుకొని నీటిలో 2-3 సార్లు కడిగి తినాలండి. ఇది ఉసుక ఉంటుంది కాబట్టి. ఇప్ప పువ్వు బాగా పొట్టలోని తిప్పలన్నిటినో ఇది దూరం చేస్తుందండి. ఇప్ప పువ్వులో మనకి సైనస్ సమస్యలు, అదే అండి, దగ్గు కానీ జలుబు కానీ అలాంటివి ఉన్నా కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇప్ప పువ్వు తిన్నవారికండి ఎక్కువ శక్తిని ఇవ్వటంతో పాటు అలసటను కూడా తీరుస్తుందండి. ఇప్ప పువ్వు గురించి మన మోదీ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో దీని విశిష్టత తెలిపారండి. అంతేకాకుండా రాముల వారు అరణ్య వాసం చేసినప్పుడు ఈ ఇప్ప పువ్వుని ఎక్కువగా తినేవారంటండి. ఈ ఇప్ప పువ్వు కొంచెం తీపి చేదు కలయికలో ఉంటుందండి. బాగా ఇది మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అండి, గుళ్ళ ముందు ఆ టెంపుల్స్ ముందు బాగా రాసులుగా పోసి సోలల ప్రకారం అట్లా కొద్దిగా ప్యాకెట్లో 10 రూపాయల ప్యాకెట్లు అట్లా అమ్ముతారండి. నిద్ర పట్టని వారికి కూడా ఈ ఇప్ప పువ్వు బాగా నిద్ర పడుతుందంట. షుగర్ వారు కూడా ఈ ఇప్ప పువ్వుని తినొచ్చండి, చాలా మంచిదని చెప్తారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.